మార్చము ప్రభా. నేను నిన్ను పాడుతాను తండ్రి. నా పరిస్థితులు ఏవైనా యేసు గాయములు ఈ స్థలమందు ఇప్పుడే మనల్ని స్వస్థపరచము. యేసు గాయములు ఇప్పుడే మన ఆత్మీయ రోగమైన వ్యాధైన బాధైన నీ పరిస్థితి ఎదుర్కొంటుంది. ఏ సమస్య అయినా ఇగో అది ఎరుకగూడలైనా ఏదైనా అందరూ ఏదైనా ఆయన సమస్తం చేయగల సమర్థుడు. చెప్పగలుగుతావు నాతో కలిసి ప్రభా నేను విజయ గీతాలు పాడతాను ప్రభా. నువ్వు నాకున్నావని ధైర్యంతో, నువ్వున్నావని నిరీక్షణతో, నువ్వు నాకున్నావని ప్రభా అయ్యాతల నిరీక్షణతో ఆయన ఆ యాజకులు ఆ మందసంలో పట్టుకుని నడుస్తూ ఉండగా ఆ యాజకులు వారు భీకరంగా పూలను ఊదుతూ వారందరూ కూడా యెహోవా దయరుడని బిగ్గరగా పాడుతూ కీర్తిస్తూ ఉండగా ఇగో 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 ఆ యొక్క సముద్రం ఏర్పడుతుంది. యోర్దాను ఇగో రెండు పాయలుగా మార్చబడినట్లుగా ఇగో ఎరుకోకూడదు సైతము ఇగో వారి ముందు నిలవలేనట్లుగా నీ ప్రచలమైన మా యొక్క ప్రభా అది ఏది కూడా నిలవలేనని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మా యొక్క బలము యేసుయే, మా యొక్క ధైర్యం యేసు రక్తమే. ఎందుకంటే ఆయననే మా యొక్క బలము. ఆయన మన మధ్య సమయంలో ఉండగా ఆ నామం అనే ధ్వజమును పైకెత్తుకొని ప్రభా నీకు చేయమని చెప్తామా, ప్రభా నీకు స్తోత్రం అని చెప్తామా. హోసైనా నీకు చేయము దేవా. నేను నమ్ముకున్న మా జీవితంలో విజయ గీతంలో మేము పాడుతున్నాం ప్రభా. సీయోను కన్య నువ్వు విజయ గీతంలో పాడని నీకు వాక్యం శ్రమిస్తున్నట్టుగా నువ్వు చెప్పగలుగుతావా? మన రాజుకి, మన తండ్రికి, మన ఏకైక సర్వలోకంలో చక్రవర్తిని దేవుని ఎదుట సాగిన పడుతూ ఆయన పూజిస్తున్న బిగ్గరగా పాడడం అందరం కూడా ఆయన ఎదుట ఏది నిలవనేరన్నట్టుగా మన ఎదుట కూడా ఏది కూడా నిలవనేరు. ఆయన మనతో ఉండగా మనకు విరోధి ఎవరు? యేసు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? యేసు మన కొరకు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. మన దేవుడు మనతో ఉన్నవాడు. చెప్పడం బిగ్గరగా భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. మరి చెప్పిన భయము లేదు, మన మధ్యలో ఉన్నాడు ఆయన. భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము.
చెప్పగలిగితే ప్రభు పేరట వచ్చిన వాడు ఈ దినమున స్తుతింపబడును గాక. అవును ప్రభా, నీ నామము కొనియాడదగినది. అయా తండ్రి ప్రభా, దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టుటకై, బలహీనులను అయా తండ్రి ప్రభా బలవంతులుగా మార్చడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశించుటకై, అంధకారం అందుకొచ్చిన వారికి ఇగో తండ్రి ప్రభా నీతి సూర్యుడమైన నీ ప్రకాశము వారి మీద కలుగుటకై, ఇగో తండ్రి ప్రభా బలవంతులను సిగ్గుపరచుటకై, ఇగో తండ్రి వారికి మాలాంటి వారిని మీరు ఎన్నుకున్నందుకు, మమ్మల్ని మాలాంటి వారి కోరుకున్న మాట ధనవంతులను బట్టి చేతులతో పంపి ఆకలి కొనిన వారిని కడుపు నిండా తృప్తారా నింపి పంపిన దేవుడు వారి ఆకలి చెల్లిస్తున్నాము. దేవుడికి భయపడే వారికి వారి
వారి యందు వారి జీవితంలో ఇగో తండ్రి దయా దాక్షిణ్యములు ఆయన యొక్క కృప కనికరము ఆయుష్ కాలమంతా నిలుస్తుందని వాక్యం సెలవిస్తున్నాం ప్రభా. మాటలని కృప నిరంతరం ఉండును గాక. మాటలని కృప తరతరములు ఉండును గాక. మాటలని కృప నిత్యము నిత్యము ఉండును గాక. హోసన్న హోసన్న యూదుల రాజ్యమైన నీకే మహిమ కలుగును గాక. ఓ తండ్రి ప్రభా నీ నామముకే మహిమ కలుగును గాక. మమ్మల్ని కోరుతున్నావు తండ్రి ప్రభా, మమ్మల్ని కోరుతున్నావు మట్టగా మా బ్రతుకులను ఈ యొక్క హీన శరీరమైన మమ్మల్ని మహిమ శరీరం మార్చడానికి ఇష్టపడుతున్నావు. ఈ రాజ్య నివాసులుగా చేయడానికి మమ్మల్ని రాజ్యాలను పిలిచావు, యాజకులను పిలిచావు, సొంత నిబంధనలు చెప్పుకున్నావు, నిరంతరం పెట్టుకున్నావు. మమ్మల్ని కలుగున్నావు. నీకు వందనాలు. మీరు మాకు వందనాలు. మా వంశంలో నీకు వందనాలు. మా రాజ్యాన్ని చూస్తున్నావు. ఈ స్థలంలో నీకు వందనాలు. ఓ యూదుల రాజ్యాన్ని
ఒక్కసారి చివరిసారిగా చెదిరిన బ్రతుకులను బాగు చేసే నామం. అయా తండ్రి ప్రభా, పెరిగిన జీవితాలను అయా తండ్రి ప్రభా స్వస్థపరిచే నామం. కృంగిన వారిని లేవనెత్తునామం. తండ్రి ప్రభా, అలసిన జీవితాలను చిగురింపచేసేది నీ నామం. అయా తండ్రి ప్రభా, గుండె చేరిన వారిని బాగు చేసేది నీ నామం. ఓ తండ్రి ప్రభా, మా హృదయం అనే దేవాలయంలో ఈ చిన్న హృదయంలో మీరు మా జీవితంలో నివసిస్తున్నారు కదా. మహాకాశంలో పట్టచాలని దేవుడు నీ హృదయంలో నా హృదయంలో నివసిస్తున్నారని చెప్పగలుగుతావా? నా జీవితానికి అప్పగిస్తున్నాను ప్రభా. నన్ను బాగు చేసే దేవుడు అని నీ చేతకు వస్తున్నాను. నన్ను అయ్యా తండ్రి ప్రభా, ఉద్ధరించే దేవుడు నీ ఉన్నావు, నీ చేతకు వస్తున్నాను. నన్ను పట్టుకోవాలి, నాడు స్థిరపరచు. మీరు మాట్లాడారు. చిన్న ప్రార్థన తండ్రి, మా జీవితాలు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రభా, ఎన్నోసార్లు అడుగులు తడబడ్డాయి, ఎన్నోసార్లు తండ్రి నీ యొక్క మార్గం నుంచి తొలగిపోయాము, ఎన్నోసార్లు విరిచివేయబడ్డాము, నలిగిపోయాము, సమస్యనిపోయినాము. ఈ జీవిత యాత్ర తండ్రి నీ చేతులకు మా జీవితాన్ని అప్పగిస్తాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. విధుల రాజ్యం తండ్రి నీ చేతులకు మా జీవితాన్ని అప్పగిస్తాము. ఈ స్థలంలో నిత్యముగా సర్వోన్నతుడైన నీకు మాత్రమే ఘనత, ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగంలో తరతరములకు మా ద్వారా సర్వలోకముల సమస్త సృష్టి ద్వారా ప్రతి జీవి ద్వారా ప్రతి యువతని ప్రభు ప్రతి యొక్క నాలుగని నామము ఓ సన్నానికి చేరుతుంది.